హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే సమ్మర్ క్యాంప్కి అయితే వెళ్తున్నామన్నమాట. 6 days సమ్మర్ క్యాంప్. మా అత్త వాళ్ళ సైడ్ అంతా కలిసి అందరం వెళ్తున్నాం ట్రిప్ అనేది. Hello guys, we are going to trip. Yeah. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేసి డీటెయిల్గా నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తిరుపతి టు కోయంబత్తూర్కి అయితే స్టార్ట్ అయ్యానమాట. లేట్ నైట్ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ దిగేచ్చు కోయంబత్తూర్ అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. చాలా కూల్ క్లైమేట్, చాలా బాగుంది. ట్రావెలింగ్ అయితే మటుకు సూపర్ ఉంది నైట్. మేమైతే టెంపో ట్రావెల్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట 1 week బిఫోర్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్తున్నాం కాబట్టి సరిపోదని చెప్పి టెంపో ట్రావెల్ అయితే బుక్ చేసుకున్నాం. మేము ఒక ప్లేస్ అనుకుని ఉంటే ట్రైన్ ఆర్ బస్ అని చెప్పేసి మేము వెళ్ళింటాం. బట్ ఒక ప్లేస్ కాదు కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్కి అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. అందుకని టెంపో అయితే మాకు ఈజీ ఉంటుంది. లగేజెస్ అన్నీ కూడా టెంపోలో ఉంటుందని చెప్పి ప్లాన్తో బుక్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా తిరుపతి టు కోయంబత్తూర్కి అనేది స్టార్ట్ చేశాం కదా. 1 week బిఫోరే మేము అన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. లైక్ మున్నారు, నెక్స్ట్ అలిపి, నెక్స్ట్ కోయంబత్తూర్, ఇవన్నీ 1 week బిఫోరే చేసుకున్నాం. ఎందుకంటే సమ్మర్ వెకేషన్. సమ్మర్లో చాలామంది అనేది వెకేషన్స్కి అంతే వెళ్తారు కాబట్టి ఫుల్గా ఉంటారు. ఎక్కడికి పోయినా ఫ్రెష్గా ఉంటారు అని చెప్పేసి మేము అన్నీ 1 week బిఫోరే బుక్ చేసుకున్నాం అనమాట. ప్రీ ప్లాన్ అయితే అనుకున్నాము. ఇంకా మార్నింగ్ టిఫిన్ టైంకి అయితే మేము కోయంబత్తూర్లో అయితే దిగేసాము. ఇంకా టిఫిన్ చేసేసి బ్లాక్ థండర్ పార్క్ ఉంది కదా, వాటర్ పార్క్, అక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట. ఫస్ట్ వాటర్ పార్క్కి వెళ్ళి తర్వాత ఈషాకి వెళ్దామని చెప్పి ప్లాన్ అనమాట. వెళ్ళి చూస్తే అసలు వేరే లెవెల్ రష్ కాదండి, అంత రష్ ఉన్నారు. బట్ అయినా మనం వదులుతామా. మేమైతే ఎంటర్ అయిపోయాం అనమాట బ్లాక్ థండర్ ఫారెస్ట్కి. ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా రైడ్స్ ఉన్నాయి, తిరగాలి కానీ ఫుల్గా ఉన్నాయి రైడ్స్, అసలు సూపర్గా ఉంది. బట్ సమ్మర్ వెకేషన్ టైంలో కాకుండా ఇంకే టైంలో కానీ వచ్చే మటుకు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. మేము ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ చేసుకున్నాం కాబట్టి ఇంకా వెళ్ళి అన్నీ ఎంజాయ్ చేశాను అనమాట నిదానంగా. నేనైతే పాప దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఎందుకంటే అంతమంది రష్ ఉన్నారు. పాపను ఒకటే వదిలేసామంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేనైతే పాప దగ్గర ఉన్నా. నా హస్బెండ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాడు అంటే అంత బాగా ఎంజాయ్ చేశాడు. వీడియోస్ కూడా తీసుకోలేదు ఎందుకంటే పాప దగ్గర ఉన్నాను కాబట్టి వీడియోస్ అయితే నేను తీయలేదు. తను వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశాడనమాట. నేనైతే పాపవైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే తను మరుసటి రోజు అయినా లేదంటే ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్ తర్వాత చూసుకొని తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలానే బెంగళూరులో కూడా నేను వీడియో అనేది తీశాను. అది ఇప్పటికీ చూసుకుంటూ హ్యాపీ మూమెంట్స్ లైక్ ఎంజాయ్ చేసాం మమ్మీ, బాగుంది, మళ్ళీ పోదాం అని చెప్పి అవి చూసిన తర్వాత అలా అడుగుతుంది అనమాట. లైక్ మెమరబుల్ మూమెంట్స్ చూస్తుంది హ్యాపీగా. అలానే ఇది కూడా తీసాను అన్ని ప్రతి ఒక్కటి. మెమరీస్ అన్నవి అండ్ ఏజ్ అనేది మళ్ళీ రాదనమాట, వెనకాల పోతూనే ఉంటుంది. మనకి ఏజ్ అంటూ నెక్స్ట్ మెమరీస్ అంటూ కొత్తగా వస్తాయి కాబట్టి మనం ఏ ఇయర్వి ఎప్పుడువి అన్ని ప్రతి ఒక్కటి వీడియోస్ తీసి పెట్టుకున్నామంటే ఫ్యూచర్లో మనం చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి నేనైతే ప్రతి ఒక్క క్లిప్స్ ప్రతి ఒక్క వీడియోస్ అన్నీ తీసి యూట్యూబ్లో అయితే యాడ్ చేస్తాను. మన ఫోన్లో అంటారా, ఫోన్లో అయితే అఫ్కోర్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి, స్టోరేజ్ అంటూ బ్యాకప్ అంటూ ప్రతి ఒక్కటి పోతుందని చెప్పేసి నేనైతే అఫ్కోర్స్ నా ఫోన్లో అయితే నేను వీడియోస్ ఎక్కువ పెట్టుకోను. అందుకే యూట్యూబ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనమాట. నాకంటూ నా మెమరీస్ అన్నీ ఒక ఛానల్ ఉండాలి. అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. దాంతోపాటు నేను అండ్ నా ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి నేను పోస్ట్ చేస్తున్నా. లైక్ నేను ఎక్కడికి వెళ్ళాను, నేనేం ఎక్స్పీరియన్స్ అయినాను అని ప్రతి ఒక్కటి వీడియో లాగా తీసి మీకు చూపిస్తున్నాను అండ్ మేము తెలుసుకుంటున్నాం అనమాట. మళ్ళీ పోమో అనే ఒక థాట్తో అన్నీ ఒక మెమరీగా పెట్టుకుంటాను అనమాట యూట్యూబ్లో. దానికని యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేశాను. అండ్ అది అయిపోయిన తర్వాత రైన్ డ్యాన్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఫుడ్ కూడా అక్కడ ఉంటుంది. బట్ టూ కాస్ట్. ఒక చిన్న మ్యాగీ ప్యాకెట్ మీకు చూసారు కదా ఆల్రెడీ, పాప తింటుంది కదా మ్యాగీ, అదైతే ఒక 60 రూపీస్ అనమాట.
సో అస్సలు ఫుడ్ అయితే మనము ఇంకా ట్రిప్ బయట వచ్చేసామంటే ఫుడ్ గురించే మర్చిపోవాలి, అంత కామెడీగా ఉంటుంది. అస్సలు సెట్ కాదు మనకి, ఇంకా తప్పక తినాలి కాబట్టి తిన్నామన్నమాట. మేము ఇంకా తినేసిన తర్వాత లైక్ రైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళి చూసామన్నమాట, ఎంజాయ్ చేసాము. కిడ్స్కి అండ్ పెద్దవాళ్ళకి డిఫరెంట్గా రైడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎంజాయ్ చేయించాలన్నమాట. లైక్ పాప అండ్ మా హస్బెండ్ ఇద్దరు ఎంజాయ్ చేశారు. సో నేను పాప దగ్గర ఉంటే నా హస్బెండ్ ఎంజాయ్ చేస్తాడు, నేను ఎంజాయ్ చేస్తుంటే పాప దగ్గర మా హస్బెండ్ ఉంటారనమాట. సో తనైతే ఒంటరిగా అయితే వదలలేదు ఎక్కడ, పిల్లల్ని అలో చేయరు కాబట్టి. సో ఎవరొకరు పేరెంట్ అనేది ఒక పాప దగ్గర అయితే ఉన్నామన్నమాట. పిల్లల్ని అలో చేసిన చోట అయితే పాప అయితే వెక్కుతుంది. సో వెక్కి వాళ్ళ డాడీతో ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో నేను అట్లా ప్రతి ఒక్క వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా వాటర్ పార్క్ అయిపోయిన తర్వాత మేమందరం తినేసి రెడీ అయ్యి ఇంకా ఈషాకి అయితే బయలుదేరేసారనమాట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము, ఏ ఊరికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసామని చెప్పేసి నేను వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేగా తీశాను. ప్లీజ్ మీరు అందరూ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ అయితే కంపల్సరీగా నొక్కండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఇక్కడి నుంచి అయితే వాయిస్ ఓవర్ అయితే ఉండదు, జస్ట్ మ్యూజిక్ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. Over. Bye bye. Bye bye. Okay, gada Kurumba Shankar. Jumper mein bumper. Okay, right. Thanks.